హరి ఓం. తన వెంటన్ సిరిలచ్చి వెంటనవరోధుభ్రాతమున్ దాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమదీ కౌమోదకీ శంఖచక్ర నికాయంబును నారదుండు ధ్వజనీకాంతుడు రావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునం కలుగువారా బాలగోపాలమున్. హే పరమాత్మ, హరే శ్రీహరి. విష్ణుమూర్తి ఆ వైకుంఠపురంలో నుంచి విష్ణుమూర్తి వెనకని లక్ష్మీదేవి, లక్ష్మీదేవి వెనకని అంతఃపుర కాంతలు, వాళ్ళ వెనకాతల పక్షీంద్రుడు, ఆయన వెనకాతల కౌముది, శంఖము, చక్రము, గద, నారదుడు వెనకాతల ధ్వజనీకాంతులు, మొత్తము ఆ వైకుంఠపురం అంతా కదలి ఆబాల గోపాలం అందరూ కదలి విచ్చేసినటువంటి ఈ యొక్క సంఘటన అతి ఆనందకరమైనది. అంటే అంతమందికి నాలుక మీద ఆడినటువంటి పద్యం ఇది. ఈ భావం అందరికీ తెలుసున్నదేను. ఎంత ఆహ్లాదంగానో మనందరము తీసుకుని ఆ పరమాత్ముని ఆ ఆత్మలోను ఇంత లయమయ్యేలాగా చెప్పినటువంటి ఈ పద్యంలోను పోతన్న గారు ఎంత చక్కటి భావాలను మనకి తెలియచేసినటువంటి సన్నివేశం ఇది. ఆ పరమాత్ముని యొక్క పాదముల చరణం వేడుకుందాము. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.